జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అందించిన సంక్షేమ పథకాల్లో ఒక అతిపెద్ద మార్క్ ఏదైనా ఉంది అంటే పింఛన్లు పెంచుకుంటూ రావడం. ఇప్పుడు రేపు 1వ తేదీ నుంచి 3,000 రూపాయలు సామాజిక పింఛన్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా, అంటే వృద్ధులు కానీ లేదంటే వితంతువులు, ఒంటరి మహిళలు, వీళ్ళందరూ కూడా 3,000 రూపాయలు పింఛన్ అందుకోబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన ఒక పాయింట్ అయితే రేజ్ చేసింది నాదెండ్ల మనోహర్ గారు. ఈ పింఛన్ల పేరుతో నెలకి 292 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏటా దగ్గర దగ్గర 3,500 కోట్ల రూపాయలు ఆయన జోబులోకి వెళ్ళిపోతున్నాయి అనేది. ఒక పక్క పింఛన్ పేరుతో అద్భుతం చేస్తున్నామంటూ దోపిడీకి చేస్తున్నారు అనే ప్రచారం నిజంగా అవినీతి జరుగుతుందా లేదంటే అవినీతి పేరుతో ఈ పింఛన్, ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఆ పింఛన్ 3,000 ఇస్తారో లేదో తెలియదు కానీ ప్రతి మహిళకు 1,500 అని చెప్పడం, మరి దాని మీద కూడా క్లారిటీ రావాలి. ఆ పింఛన్ ఎత్తేసి ఇస్తారా, అవి ఉండగా ఇవి ఇస్తారని. ఈ టైంలో ఈ అవినీతి అనే కాన్సెప్ట్ తెర మీద తీసుకురావడం, ఎటువంటి రాజకీయం ఏం జరగబోతుంది, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే నిధులు పక్కదారి పట్టించడం ఒక రకంగా, అందులో కోట్ల రూపాయలు దోచేయడం. పింఛన్ పేరుతో నెలకు 292 కోట్ల రూపాయలు అంటే ఈ వాటికి చాలానే దోచేసి ఉంటారేమో అనేది. ఎందుకు ఇప్పుడు జనసేన ఈ పాయింట్ రేజ్ చేయడం, వాస్తవం ఉందా, అందులో ఏమనుకోవాలి? మరి ఆయనే చెప్పాలి ఎందుకు ఎట్లా దోస్తారని. ఇప్పుడు పింఛన్ అనేది డీబీటీ, అవును, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, డైరెక్ట్గా తీసుకెళ్ళి అదేది ఫింగర్ వేస్తున్నారు, ఫోటో తీస్తున్నారు, చూసిస్తున్నారు. అట్లా కాకుండా అందులోంచి డబ్బులు ఏమైనా పోవాలంటే వాళ్ళకి జనాలకి డబ్బులు ఇవ్వకూడదు, వీళ్ళు తినేయాలి. ఎట్లా సాధ్యం వద్దు ఆయనే చెప్తే సరిపోతుంది కదా. అంకెవదో చెప్పేసేసి గుడ్డేది సేలో పడ్డట్టు మాట్లాడకూడదు కదా. ఇచ్చను అంటే ఆయన చెప్పింది ఏంటంటే బేస్లెస్ అని కాదు, కానీ ఈయన వేణు గారు చెప్పిన దాని ప్రకారం వివిధ కార్పొరేషన్ల నుంచి 1,800 కోట్ల రూపాయలు పింఛన్లు తీసుకున్నాం, పింఛన్ల కోసం తరలించామని చెప్పడం. అదే టైంలో పింఛన్ల కోసం ఖర్చు పెట్టింది 1,504 కోట్లు అని చెప్పి ప్రకటన చేయడం. ఈయన ఆ బ్యాలెన్స్ చేసి మిగిలిన 292 కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది. అలా లెక్కేసుకుంటే ఏడాదికి 3,500 కోట్ల రూపాయలు తినేస్తున్నారు. అది ఆయన తీసుకొచ్చిన లెక్క. బోడిగుండుకి మోకాలకు ముడి పెట్టడం. అది ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏంటంటే ఎట్లుంటదంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి మాట్లాడతారు చాలా సార్లు. అట్లాగే ఈ గాని ఎట్లుంటదంటే బీసీకి సపరేట్ నిధి, లేకపోతే ఎస్సీకి సపరేట్ నిధి, ఈ కులానికి సపరేట్ నిధులు అనేవి ఉండవు. టోటల్ గా బడ్జెట్ కేటాయించేసి ఆయా కార్పొరేషన్లకి డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి కుదరవు, త్రూ కార్పొరేషన్స్ ద్వారానే పంచుతారు. రుణాలు తీసుకునేటప్పుడు పనిచేస్తున్నామంటే బ్యాంకులు డబ్బులు ఇవ్వవు కాబట్టి కార్పొరేషన్లకి డబ్బులు బదిలిస్తారు. అప్పుడు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఎవరెవరినైతే రాసుకున్నారో ఉంటది కదా, దాంట్లో బీసీ ఎవరు, ఎస్సీ ఎవరు, ఎస్టీ ఎవరు, ఓసీ ఎవరు అనేది రాసి ఉంటుంది. ఇది వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఆ సదర్ కార్పొరేషన్ డబ్బులు పంపించారు, ఆ డబ్బులు నట్టించి తీసుకొచ్చి ఇచ్చారు. వాస్తవంగా ఇదంతా ఏంటంటే ఇంట్లో మొగుడి జేబులో రూపాయి లాంటిది. ఇప్పుడు మన జేబులో, నా జేబులో ఉంది, కింద జేబులో ఉన్నటువంటి పాకెట్లో నుంచి తీసుకుని పై జేబులో 100 పెట్టుకుని ఇంకో జేబులో ఇంకో 100 పెట్టుకుంటే ఇది 300 అవుతుంది కానీ ఒక్కో దాంట్లో 300 ఉన్నట్టు అవుతాం. కాబట్టి ఇవన్నీ కామన్. ఇది తెలియనంత అమాయకులు కాదు, చదువుకున్న తెలివైనటువంటి దొంగలు వీళ్ళు, చదువుకున్నటువంటి మూర్ఖులుగా జనాల్ని నమ్మేటువంటి వాళ్ళు వీళ్ళు. మనం పెద్దగా అవగాహన చేసుకోలేదు అనుకోండి ఆ పాయింట్. తినేస్తున్నాడు అంటే వేసుకుంటారు. అన్న రోజున సాధారణంగా అదే మాట ఉంటది. అప్పుడు నేను అడిగా, అసలు 1,00,000 కోట్లు తినాలంటే బిజినెస్ ఎంత జరగాల? 1,00,000 కోట్లు తినాలంటే 10 లక్షల కోట్లు బిజినెస్ జరగాలి. 10 లక్షల కోట్ల బిజినెస్ జరిగిందా అన్నది నాకు డౌట్ వచ్చి ఆయన అడిగా. ఎవరు, మన జేడి లక్ష్మణ్. 1,00,000 కోట్లు కాదండి అన్నారు. అసలు ఎంత అండి అన్నప్పుడు మొత్తం కలిపితే 1,500 కోట్లు, 1,350 నుంచి 1,500 కోట్లు అండి అవకతవకలు జరిగినాయి అని లెక్క కట్టింది అన్నారు. అప్పటిదాకా జనాలకి ఎంత తెలుసు? 1,00,000 కోట్లు అనేది తెలుసు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్లు అని వీళ్ళు చెప్తారు. బడ్జెట్ ఎంత ఉండి ఏడిచింది అక్కడ? ఏడాదికి 2 లక్షల కోట్లు ఉంటే 5 ఏళ్ళకి కలిపితే 10 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే 6 లక్షల కోట్లు ఎట్లా తింటాడు? అర్థం ఉండాలి కదా దానికి. కాబట్టి ఏదైనా ఇదేంటంటే రూపాయి 2 రూపాయలు అనేది చాలా వేగా అయిపోయింది. ఇప్పుడు 1 కోటి రూపాయలు 10 కోట్లు 100 కోట్లు అదేదో ఇప్పుడు 1,00,000 కోట్లు అంటే తప్పించి ఆనట్లేదు. ఇప్పుడు నిజంగా 200 కోట్లు అవినీతికి పాల్పడి ఇప్పుడు మనం చూడండి ఆ సెండ 27 కోట్లు అంట. అంటే నాకు అర్థం కాల, 27 కోట్ల రూపాయలు అవినీతికి జరిగితే 300 కోట్లు అన్నారంటే 300 కోట్ల లావాదేవీల్లో 27 కోట్లు అవినీతి జరిగింది. అంతే కదా స్కిల్ డెవలప్మెంట్ కోసం.
27 కోట్లకు సంబంధించి ఒక ఆధారం దొరికింది. అంతే. టోటల్ గా 240 కోట్లు అక్రమాలు జరిగినాయి. 120 కోట్లు ఖర్చు పెట్టారు. 120 కోట్లు ఖర్చు పెట్టారు. 220 కోట్ల రూపాయలు 240 కోట్లు తేడా వచ్చింది. అది లెక్క. మొత్తం 370 కోట్లకు గాను అది లెక్క చెప్తుంది. 10 కోట్లు ట్యాక్స్, 140 కోట్లు 120 కోట్లు వాళ్ళకి ఇచ్చారు. మిగతా 240 కోట్ల రూపాయలు తిన్నారు. 27 కోట్లకి ఆధారం ఉంది, అది చూపించారు లెక్క. దానికి 27 కోట్లేనంట. అంటే 20 అసలు ఒక రూపాయి మనం ఏసీబీ వాళ్ళు ఎంతకు పట్టుకుంటారండి? 500 రూపాయలకి 1000 రూపాయలు. ఎన్నాళ్ళ జైలు శిక్ష పడుతుంది? 6 నెలల నుంచి 4 ఏళ్ళు. అటు జీవితకాలం సంపాదించుకున్న డబ్బులన్నీ అయిపోతాయి. మరి వాళ్ళకి లేనిది వీళ్ళది వచ్చేటప్పటికి 1 కోటి అంటే నార్మల్, 25 లక్షలు అంటే నార్మల్, 50 లక్షలు అంటే రొటీన్, అసలు 100 కోట్లు అంటే తప్పించి లెక్కలోకి రాదు అంటే ఏంది అది అసలు? నువ్వు వెళ్ళు, కోర్టు ఉంది కదా, వెయ్యి దాంట్లో. లేదా ఆర్టీఐ యాక్ట్ కింద పెట్టి క్వశ్చన్. ఇప్పుడు ఇన్నని ఇస్తున్నారు, వాళ్ళు చెప్పేటువంటిది ఎప్పుడు జరగాలి ఇందులో అవినీతి? బతికున్న మనుషులు చచ్చిపోయినా కూడా బతికున్నట్టు లెక్క చూపెట్టివ్వడం. అది గతంలో జరిగింది. అంటే ఈ డీబీటీ లేనప్పుడు జరిగింది, జన్మభూమి కమిటీలో జరిగింది అదే చాలా వరకు. ఇప్పుడు అట్లాంటిది అవకాశం లేదు కదా, అందుకే ఎలా పెట్టారు. ఇప్పుడు అవకాశం లేదు కదా. కూడా మళ్ళీ వెరిఫికేషన్ ఉంది, ఎవ్రీ 3 months కి కూడా చేస్తున్నారు కదా, మళ్ళీ ఫింగర్ వెరిఫికేషన్ అది అంతా ఉంది, కేవైసీ. ఇంకా ఏ కోణంలో నుంచి అవినీతి జరుగుద్ది? ఈ లెక్కలో నుంచి ఇందులో నుంచి అందులోకి మార్చారు, దాంట్లో ఎంత తేడా ఉంది అంటే దానికి ఒక రిలయబుల్. ఇప్పుడు ఒకటండి, పెన్షన్లు జనానికి ఏమన్నా రికమెండేషన్ బేస్ మీద ఇచ్చినా, లంచాలు తీసుకుని ఇచ్చినా, ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు ఖాళీగా ఉండే ఇప్పటికి, లేదా 60 ఉన్నాయి అది ఛానళ్ళే ఉన్నాయి కదా, ఈటీవీ, ఏబిఎన్, TV5, మహా టీవీ, ఈ 4 ఛానళ్ళు ఆగేయ్యా? ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి బయట తీసుకొచ్చి పొద్దునుండి రాత్రి దాకా రిపీట్ వేసేవాళ్ళు కదా. సోషల్ మీడియా ఊరుకునేదా? నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు ఎక్కడో ఓ చోట 18 నెలలు ఇచ్చి తీసేశారు అంటేనే వీడియో చేసినప్పుడు, లేకపోతే కనుక మొన్న వికలాంగురాలు ఎవరో ఇచ్చారంటే తర్వాత ఏం తేలింది, వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఒకరికి, కాబట్టి తీసేస్తున్నారు. దానికి అయినా కూడా ఇవ్వాలి అంటే వర్కౌట్ కాదు. నిజంగా ఏం చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే 54 లక్షల మందికి ఇస్తున్నారు, 65 లక్షల మందికి అని లెక్క చూపిస్తున్నారు అనేది. ఆ కంపారిజన్ చూసుకుంటే దగ్గర ఇదొక 6, అదొక 5 చూసుకుంటే 11 లక్షల మందికి ఇవ్వకుండా వీళ్ళు తినేస్తున్నారు అనేది. 11 లక్షల మందికి నిజంగా పింఛన్ అందకపోతే అది బయటకు రాకుండా ఉంటుందా? అదే చెప్పేది, బేసిక్ గా అక్కడ ఇవ్వడం అనేది నడుస్తుంది, కాకపోతే ఎక్కువ చెప్పుకుని ఉంటుండొచ్చు వీళ్ళు. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇచ్చే లెక్క చెప్పడం, లేకపోతే ఎక్కువ నోటితో చెప్తుండొచ్చు. ఇచ్చే దాంట్లో అవినీతి ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు నేను ఉన్నప్పుడు సింగపూర్ చేశాను అన్నాడు. అప్పుడు ఏమనాలి, సింగపూర్ కి దగ్గర 10 లక్షల కోట్లు ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రాకి వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టారు అంటే 9,98,000 కోట్లు తినేశాడు చంద్రబాబు అని చెప్పాలా? ఈ నన్న లెక్క అయితే అంతేగా చెప్పాల్సింది. ఇన్ని లక్షలు అన్నారు, ఇన్ని లక్షలే ఇచ్చారు అంటే ఎంతమందికి తినేశారని కదా ఈయన అంటోంది. ఆ లెక్కనైతే సింగపూర్ కి సంబంధించి సింగపూర్ కి దగ్గరికి వెళ్ళాం మనం, సింగపూర్ దాటాం, జపాన్ కొద్దిగా యువతలకు వచ్చాం అంటే 10 లక్షల కోట్లు తినేసినట్టు కదా ఇకప్పుడు. బేసిక్ గా బోడిగుండుకి మోకాలికి ముడి పెట్టుకోడు. రెండోది ఏంటంటే పాపం ఎక్కువగా ఆటోలు తోలుకునే వాళ్ళు, కార్లు నడుపుకునే వాళ్ళు, కష్టపడేటువంటి కష్టజీవులు ఎక్కువగా ఉంటారు జనసేన. వాళ్ళకి పెద్దగా ఈ డెప్త్ అవగాహన ఉండదు. అలా డెప్త్ అవగాహన ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి నవ్వుకుంటారు. కానీ నిజమైనటువంటి ఈ కింద వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకు మాట మా నాయకుడు చెప్పాడని నిజమేనేమో, తినేస్తున్నాడంట నా కొడుకు అని మాట్లాడుకోవడానికి కావలసిన మ్యాటర్ ఇస్తున్నాడు ఈయన, మేత. అంత మించి ఏం లేదు. నిజంగా 3,500 కోట్లు కనుక గోల్మాల్ అయితే ఇన్ని రోజులు ఊరుకుంటారు నిజంగా వైసీపీ కానీ? అసలు నాదెళ్ల మనోహర్ గురించి అంత ఎక్కువ ఆలోచించడం, అంత పెద్ద చర్చించడం. ఎందుకంటే ఈ మధ్యన ఆయన చెప్తున్న ప్రెస్ మీట్లన్నీ కూడా మేబీ చంద్రబాబు గారి గైడ్ లైన్స్ లో, ఇప్పుడు చంద్రబాబు గారి మాట చెప్తే నమ్మట్లేదు, లోకేష్ మాట చెప్తే నమ్మట్లేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పించేది అందుకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లాంటి మాటలు చెప్పమంటే ఆయన మొత్తం లెక్క అడుగుతాడు. పింఛన్ విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా చేస్తున్నారా? రేపు పొద్దున వేళ పథకాల్లో పింఛన్ అనేది లేకుండా చేసే ఆలోచన ఆ 1800 1500 ఏముండదు. కానీ వీళ్ళు అంతకు మించి పింఛన్ రేపు ఏం పెంచుతారో చెప్పట్లేదు ఈ రోజు వరకు. క్రిందసారి 200 రూపాయలు ఇచ్చాడు, మేము వచ్చాక 1000 చేస్తామన్నారు, అట్లా నడిచింది. ఈ దఫా అట్లా ఏం లెక్క చెప్పట్లేదుగా. అసలు ముందు ఈ పింఛన్ ఉంటుందా లేదా అనేది ఒక డౌట్. అదే అనేది. ఇప్పుడు 18 ఏళ్ళు దాటి 59 ఏళ్ల వరకు అందరికి ప్రతి మహిళకి 1500 ఇచ్చేస్తాను అంటే ఇప్పుడు రేపు నుంచి 3000 తీసుకుంటారు అందరూ. వీళ్ళకి 3000 ఆగిపోద్దా? ఈ 3000 ప్లస్ 1500 ఇస్తారా? అసలు ఎందుకు సంబంధం ఉంటుంది? ఇది వృద్ధులకు కదా ఇచ్చేది. వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళకి అందరికీ వస్తుంది. వితంతువుల విషయం ఒంటరి మహిళలదే అన్న చెప్పాలి.
వీళ్ళు సమాధానం. ఇప్పుడు ఈ సామాజిక పింఛన్లోకే కదా వెళ్తుంది ఏదైనా. ఇప్పుడు ఈ 3000 ఇచ్చే సామాజిక పింఛను వికలాంగులకి ఎప్పటి నుంచో 3000 వస్తుంది. అనేది 100కి 98 మంది వృద్ధులే ఉంటారు. అవును. వాళ్ళకి మార్చేది ఏం లేదు కదా, వాళ్ళకి 60 ఏళ్ల తర్వాతే కదా, వాళ్ళకి అట్లాగే వాళ్ళకి అలాగే ఉంటుంది. ఇస్తారనేది చూడాలి. ఇప్పుడు ఈయన 59 వరకు పెట్టారు కాబట్టి లైన్ ఆ డబ్బుల్లో మీరు చెప్పినట్టు వితంతువులకి ఒంటరి మహిళలు 2% ఉంటారు. అవును. వాళ్ళకి వేరేగా ఆన్సర్ చెయ్యాలి వాళ్ళు. మేబీ వాళ్ళకి తగ్గిపోతున్నట్టు కదా, వాళ్ళకి అదో ఏదో ఒకటి చూసుకోమంటారు. ఏముంది ఈ 1500 అడిషనల్ బెనిఫిట్ ఇంట్లో ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే. అంటే ఈ పింఛన్ విషయంలో అయితే ఇంకా వెళ్ళేటప్పుడు ఆ 1500 ఇంకెందుకు, అప్పుడు ఇది 3000 వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇంకెందుకు ఆ 1500 పథకం. ఇంకా వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మిగతా లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి వర్తిస్తుంది. ఎంతమంది లేడీస్ ఉంటే అంతమందికి అంటున్నారు కదా. ఏదైనా ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కదా ఈ పథకాలు ఇచ్చేవి, అందరికి ఇస్తారా? అవును, వైట్ రేషన్ కార్డు అందరికి ఉన్నాయి, లేని ఉన్నారు అక్కడ. అంటే ప్రతి మహిళకి అంటే ఇంకా ప్రతి మహిళకి అందరికీ ఉన్నట్టే. అప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోమంటారు. 1500 కావాలి, 3000 కావాలి, వీళ్ళు 3000 కావాలనుకుంటారు. ఏముంది అందులో. సంక్షేమం ఎక్కువిస్తే అవినీతికి పాల్పడతాయి ప్రభుత్వాలు అనే సంకేతం కూడా ప్రతిపక్షాలను పంపుతున్నాయా? సంక్షేమం వల్ల అవినీతి అని ఎవరు అనుకోరండి. అదేంటంటే డీబీటీ లేని రోజుల్లో మీరు అన్నది నిజం. ఇప్పుడు ఆ మొక్క ఎవరు అనుకోరు. ఒకవేళ అట్లా కింద తినొచ్చిన రేపు పొద్దున పెన్షన్లు ఇస్తేనో ఇట్లాంటిది అది జరిగిందంటే తొందరగా కొట్టుకుపోద్ది గవర్నమెంట్. సంక్షేమం వల్ల అవినీతి అనే పాయింట్ రాంగ్. తినడానికి ఇతర మార్గాలు ఉంటాయి. అవి పాత రోజుల్లో నిజం మీరు చెప్పినట్టు. ఇప్పుడు జన్మభూమి కమిటీలు అప్పుడు జరిగినాయి కూడా. కాబట్టి అవి ఆ టైం వేరు. ఇప్పుడు అంతా స్ట్రీమ్ లైన్ అయ్యాక ఇది మార్చలేరు వీళ్ళు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి క్యాష్ ఇస్తున్నారు, అక్కడ తంబేపించుకుంటున్నారుగా, లేకపోతే ఫోటో తీపించుకుంటున్నారుగా. అలా కాకుండా లేని మనిషిని పెట్టలేరు కదా. అంటే గత ప్రభుత్వాల్లో అక్కడ పంచాయతీల దగ్గరికి వెళ్ళి తీసుకునేవారు, డబ్బులు ఇచ్చేవారు, క్యాష్ ఇచ్చేవారు, తర్వాత బ్యాంక్ వెళ్ళి తీసుకునేవారు. ఇప్పుడు నేరుగా అకౌంట్లోకి వేస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న ప్రభుత్వం మారితే మళ్ళీ బై హ్యాండ్ ఇచ్చేలాగా మారుస్తారా వీళ్ళు? అప్పుడు మారిపోద్ది. ఆల్రెడీ ఇప్పుడు బై హ్యాండ్ ఇస్తున్నారుగా పెన్షన్లు, వాలంటీర్ ద్వారా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా మేము వాలంటీర్ పెడతామన్నారు కదా, ఇస్తారు వీళ్ళు కూడా. కాకపోతే వాలంటీర్లో అప్పుడు వైసీపీ మద్దతుదారులు పోయి తెలుగుదేశం మద్దతుదారులు, జనసేన మద్దతుదారులు వస్తారు. అంటే పింఛన్ ఒకటే బై హ్యాండ్ ఇస్తున్నారు, అంతే. మిగిలిన మాత్రం రైతు భరోసా ఇవన్నీ అంటే అతను వీళ్ళ చేతిలో కూడా లేదు. అది డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్ లో ఇస్తుంది. వీళ్ళైనా అంటే వాళ్ళు ఇచ్చా 2500 పడుతుంది, వీళ్ళది మళ్ళీ సెపరేట్ పడుతుంది కదా 8000 వేస్తారు. వీళ్ళు 20000 అన్నారు కదా. అంటే మొత్తం అంతా వీళ్ళు కూడా అకౌంట్ లో వేస్తారా? మిగతా 14,000 వీళ్ళ అకౌంట్ లోనే వేస్తారు. ఏముంది. అంటే డీబీటీ కూడా ఏమైనా మార్చేస్తారా వీళ్ళు? చూడాలి అది తర్వాత. ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు కదా, అది కూడా ఏమనలేము. తర్వాత చూడాల్సింది, ఎవడిష్టం వాడితే. రైట్, చూద్దాం. పింఛన్ల పేరుతో అవినీతి జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ లో? ఇప్పుడు అదే రేట్ చేయాలనుకుంటుందా ప్రతిపక్షం? మనోహర్ గారు చెప్పినా, లేదంటే రేపు పొద్దున్న టీడీపీ అది లీడ్ తీసుకుంటున్నా? ప్రజలు నమ్ముతారా, లేదంటే తాము వచ్చిన తర్వాత పింఛన్ల విషయంలో తగ్గిచ్చేస్తామనే సంకేతం ముందుగానే ఏమైనా ఇస్తున్నారా? చూద్దాం.